నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 2:30 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో చంద్రబాబు, లోకేష్ కృషి అద్వితీయమన్న ఎమ్మెల్యే రాము. జగన్ విధ్వంసకర విధానాలతో వెళ్లిన కంపెనీలు సైతం తిరిగి వస్తున్నాయని వెల్లడి. శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుకబడితనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రామోజీరావు 89వ జయంతి సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు 4వ అద్భుతం అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి వ్యూహాత్మక పనితీరు అద్వితీయమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశంసించారు. వారి అవిశ్రాంత శ్రమ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తోందని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో ముగిసిన సిఐఐ భాగస్వామ్య సదస్సు చారిత్రాత్మక విజయం సాధించిందని కొనియాడారు. చంద్రబాబు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే లోకేష్ మ్యాన్ ఆఫ్ ద యాక్షన్ అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14, 15వ తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏదొచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు
గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ పెంచుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెద్ద మనుషులు రాసుకున్న శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుకబడతనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల ఐక్యత కోసం రాయలసీమ వాసులు చారిత్రక వారసత్వ సంపద సంస్కృతిని కోల్పోయారని, దేశం కోసం రాయలసీమలో 40% భూభాగాన్ని త్యాగం చేశామని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ ప్రాంతానికి హక్కుగా దక్కాల్సిన హైకోర్టు, ఎయిమ్స్ను అమరావతికి తరలించిన చంద్రబాబు రాయలసీమకు చెడ్డబిడ్డగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఈ రోజు కూడా రాయలసీమ పరిస్థితిలో పెద్ద మార్పు లేదని చెప్పడానికి నిజంగా బాధపడుతూ ఉన్నాం. ఇది శ్రీబాగ్ ఒడంబడిక. ఆ రోజు మానులు ఆంధ్రపత్రిక సంపాదకులు ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ వాళ్ళ అనేక అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఆ రోజున కడప కోటిరెడ్డి గారు చైర్మన్ గారు కమిటీకి, కొండా వెంకటప్పయ్య గారు గుంటూరు జిల్లా, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణా జిల్లా, కల్లూరు సుబ్బారావు గారు అనంతపురం జిల్లా, హలహరివి సీతారామరెడ్డి గారు బళ్ళారి జిల్లా, పప్పూరు రామాచార్యులు అనంతపురం జిల్లా, లేబూరు సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు జిల్లా, వెంకటప్ప నాయుడు గారు వీళ్ళు ఆ రోజున పెద్ద మనుషులుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు జరిగింది. అయ్యా, ఈరోజు ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో 2020 అసెంబ్లీలో, ప్రత్యేక అసెంబ్లీలో రాజధానుల విషయం మాట్లాడుతూ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ ఒడంబడిక గురించి చాలా స్పష్టంగా వివరించారు అసెంబ్లీలో. బహుశా అసెంబ్లీలో అంత స్పష్టంగా రాయలసీమ హక్కుల పత్రం గురించి, శ్రీబాగ్ ఒడంబడిక గురించి, ఒక ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ, విభజన చట్టం, శివరామకృష్ణ కమిటీ అన్ని కలుపుకొని ఆ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మా ప్రాంతానికి మంచి కాలం వచ్చిందని భావించాం. మేము ఇద్దరి గురించే మేము ఆలోచించాలి. ఒకరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ కోసం తప్పించి జీవితకాలం పోరాడిన వ్యక్తి. అటు తర్వాత రాయలసీమలో సమగ్రమైన నీటి అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అసలుకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అసలు మీకు శ్రీబాగ్ ఒడంబడిక బహుశా మీరు పట్టించుకోరు. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ స్థాయిలో ఉన్నారు మీరు అందరూ. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ని దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి బహుశా మీకు 87 సంవత్సరాల క్రితం ఉన్న శ్రీబాగ్ ఒడంబడిక మీకు గుర్తుండకపోవచ్చు, లేక మరుగున పడి ఉండవచ్చు. ఆ రోజు దేశోద్ధరక కాశీనాథ నాగేశ్వరరావు గారి స్వగృహం శ్రీబాగ్లో ఒప్పందం చేసుకున్న దాంట్లో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. రాయలసీమలో పిల్లలు, అట్లాగే ఈ రాష్ట్ర ఐక్యతను, అభివృద్ధిని కోలుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. ఒకటి రాజధాని కింద విశ్వవిద్యాలయం, రాజధాని, హైకోర్టు స్థాపన ఒకే ప్రాంతంలో ఉండకుండా, ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలకు అది ఉపయోగకరంగా ఉండే విధంగా నిర్ణయించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను రాజధాని కోరుకునేవాడిని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు నుండి హైదరాబాదుకు రాజధాని అనేకమైన కుయుక్తులతో తరలిపోయింది. మరి రాజధాని తెలంగాణ బయటకు పోయిన తర్వాత ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రావాల్సింది కర్నూలుకి, రాయలసీమ ప్రాంతానికి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, అట్లాగే న్యాయ వ్యవస్థ కింద కర్నూలుకు ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ఉన్న దాంట్లో హైకోర్టును, రాజధానిని మాత్రం ఒకటి రాయలసీమల్లో, మరొకటి కోస్తాలో పెట్టాలి. అది కూడా కోరుకునే హక్కుని, అవకాశాన్ని రాయలసీమ వాసులకు ఇవ్వాలని ఆ రోజు అగ్రిమెంట్. పేద వర్గాలకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం పేర్కొన్నారు. కార్తీక మాసం పర్వదినం సందర్భంగా కాకినాడలో ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో పేదలకు వనసమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ పత్తిపాడు అధ్యక్షులు అడప జగదీష్, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన పేదల వన సమారాధన మహోత్సవానికి విచ్చేసిన
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుంచి పేదలకు అనేక విధమైన కార్యక్రమాలతో వెళుతూ ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఎండనక వాననక దేశ చరిత్రలో 1260 రోజులు ప్రతి పేదవాడికి ఉచితంగా భోజనం అందిస్తున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మా దాట్ల బుచ్చిబాబు గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి కులమతాలకు అతిథిగా ఈ పేదలకు అనేక రకమైన భోజనాలు అందించాలని మా అందరూ సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి దీని వెనక ఉండి నడిపించిన మన పులి పద్మకుమారి బాలా గారికి మరొక నా ప్రత్యేకమైన అభివాదాలు మా బురిడి ఆశీర్వాదం గారికి, పేపకాయల కృష్ణ గారికి తెలుపుతూ మరి ఫౌండేషన్ ద్వారా వచ్చే కాలంలో అనేక పార్టీలకు అతీతంగా కాకుండా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలుపుతూ నమస్కారం. ఈనాడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరి సుబ్బు గారు వారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల మీద అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికి మద్దతుగా లేకపోతే దీనికి తోడ్పాటుగా పెద్దలు గౌరవనీయులు మరి మన స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు మా వెన్నంటుండి ఈ కార్యక్రమాలు జరగటంలో వారి యొక్క ప్రోద్బలం ఎంతైనా ఉంది. వారికి నేను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా తత్పరతతో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా అనేకమైనవి జరుగుతున్నాయి. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ఈ నాయకత్వాన్ని మేము అభినందించవలసిందే. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనందరి తోడ్పాటు అవసరం. మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కార్తీక మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొమరాడ రోడ్లోని విజయ సంజన టవర్స్లో బ్రహ్మశ్రీ రాయప్రోలు మారుతి బృందం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీవి ప్రసాద్ కుమారుడు తంగళ్ల సూర్య స్పందన దంపతులచే ఆదివారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజుకి తులసీదేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అనంత రామాయణం తులసి అపార్ట్మెంట్ వాసుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. నీ పాదముద్రలు చక్కగా పడుతూ ఉంటాయి.
ज्योतिर्लिंगे ज्योतिर्लिंगाचल संपूर्ण सत्फलित सिद्ध्यर्थे फल प्रदानं करिष्ये కార్తీక దీపారాధన కార్యక్రమం ప్రసాద్ గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇంతటి మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రసాద్ గారికి, వారి భార్య సుజాత గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయ సంజన టవర్స్ వారి జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ చాలా కృతజ్ఞతలు. మన బ్రాహ్మణులు వారి బృందం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన మేడం గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, శ్రీ కలిదిండి సుజాత గారు ఎన్ని పనులున్నా మనం ఆహ్వానించినందుకు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. అందరూ భక్తులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పూజలు పురస్కారాలు అన్నీ మర్చిపోతున్నాయి ఈ రోజుల్లో. మన అపార్ట్మెంట్లో అందరూ కలిపి ఒకే మాట మీద ఉండి ఇన్ని ఫంక్షన్స్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మన కోసం వచ్చినటువంటి ఆ శ్రీమతి సుజాత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 29, 30 వార్డుల్లో రోడ్ల విస్తరణ పేరుతో గత 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నారని, అయితే అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అడ్డురాదని, అభివృద్ధిని ప్రోత్సహిస్తామని, అప్పటికప్పుడు పేద ప్రజలను ఇల్లు ఖాళీ చేయడం మంచిది కాదని, పేద ప్రజలందరికీ ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కేటాయించాలని తెలియజేశారు. ప్రస్తుతం అధికారులు పేద ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తే వారు నివసించడానికి జానడి స్థలం లేదని, కాబట్టి అధికారులు ఆలోచించాలని, ఈ విషయంలో పేద ప్రజలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు అన్నారు. సోమవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. 29, 30 వార్డులకు చెందినటువంటి పేద ప్రజల ఇళ్ళు ఫుట్పాత్ వద్ద నుండి వంగవీటి రంగహార విగ్రహం వరకు ఉన్నటువంటి ఇళ్లను తొలగిస్తామని ప్రభుత్వ అధికారులు వీరితో చెప్పడం, అభివృద్ధికి మాత్రం వైఎస్ఆర్సీపీ కానీ
ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా అడ్డు కాదు. ఏళ్ల తరబడి దాదాపు 50-60 సంవత్సరాల నుండి ఫుట్పాత్ వద్ద నుండి మరి కాలగుట్టంతా కూడా పక్కా నివాసాలు ఉంటున్నారు, అక్కడ జీవనం సాగిస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇళ్ళు తీసే ముందు పునరావాసం కల్పించాలి, వేరే చోట ఇళ్ళు వీళ్ళకి స్థలాలను చూపించాలి, పక్కా ఇళ్ళు పట్టాలు కూడా ఇమ్మని మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలి, వీళ్ళకి పక్కా గృహాలని పట్టాలు కూడా మరి కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 80 సంవత్సరాలు మట్టి అక్కడ 29వ వార్డు దుర్గాలక్ష్మి అమ్మవారి గుడి అటు ఇటు కూడా 29వ వార్డు 30వ వార్డు ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళని సడన్గా ఈ ఎమ్మెల్యే గారే ప్రోత్సహించి అధికారులని ప్రోత్సహించి అక్కడికి పంపించి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మళ్ళీ ఏమీ ఎరగనట్టు నేను ఖాళీ చేయమనలేదు అన్నట్టుగా చెబుతున్నారు. వీళ్ళని ఖాళీ చేయించే ఉద్దేశం కనుక మీకు ఉంటే వీళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఇళ్ల స్థలం ఇల్లు కూడా కట్టించి ఇక్కడి నుంచి వాళ్ళని తొలగించి అప్పుడు మీరు ఖాళీ చేయాలి తప్ప ఈలోపు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా మేము మా వైసీపీ పార్టీ తరఫున ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మా ఏం దయించి భీమవరం 29-30 వార్డుల్లో గల యనందూరు డ్రైన్ కట్టపై ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల నివాసాలని తొలగిస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వారు అధికారులు రావడం జరిగింది. ఏ నోటీసు లేకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళకి పునరావాసం కల్పించకుండా నిట్టనీరుగా తొలగించడం అనేటువంటిది అది చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ. మరి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఆలోచన చేసి వారికి పునరావాసం కల్పించి తదుపరి ఇల్లు తొలగించవలసిందిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. 70 సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడ స్థిరవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. అటువంటి కుటుంబాలను ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆ ఇళ్లని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము పార్టీ తరఫున అందరం వచ్చాం. టిడ్కో ఇళ్ళు ఉన్నాయని జగనన్న ఇళ్ళు ఉన్నాయని చెప్పి వంక చెప్పి ఇవాళ తొలగించే పరిస్థితి చేస్తున్నారు, చాలా తప్పు. మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళందరికీ గృహ నిర్మాణాలు లేవని చెప్పి ఇక్కడ మేము నిర్ధారించుకున్న తర్వాతే మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో స్థలం ఇచ్చో లేకపోతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయని చెప్పి బలవంతంగా తొలగితే మాత్రం మేము ఖచ్చితంగా కూడా దీని మీద పోరాటం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. నా పేరు నాగదుర్గాలక్ష్మి అండి. మేము ఉంటున్నది మా తాత ముత్తాతల నుంచి అక్కడే దగ్గరికి 80 సంవత్సరాల పైనుంచే ఉంటున్నారండి. ఇంకా మేము ఎక్కడ మాకు గృహాలు కానీ ఏమీ లేవు. మేము అక్కడే దాన్నే నమ్ముకొని పిల్లలు జల్లలు అందరూ అక్కడే ఉంటున్నాం. మాకేమీ ఆధారం లేదు. ఇప్పుడు ఖాళీ చేసేయండి అంటే మేము ఎక్కడికి వెళ్తామండి? మాకు ఎక్కడైనా కొంచెం భూమి చూపించి మాకు కట్టుకుంటానికి ఏమైనా అవకాశం కల్పించి మాకు కొంచెం టైం ఇస్తే మేము మా ఇష్టపూర్వకంగానే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మీరు కొట్టవలసిన పని లేదు. ఏలూరు జిల్లా భీమడోలులో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున పార్థివలింగ గ్రామోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. స్థానిక శివపేటలోని శివమాలధారులు ఆధ్వర్యంలో అలంకరించిన పంచ అశ్వవాహనంపై విశేష పూజలు అనంతరం పార్థివలింగాన్ని ఉంచి గురుస్వామి పేరాబత్తుల వెంకటేశ్వర పర్యవేక్షణలో భీమడోలు పరిసర గ్రామాల్లో మేళతాళాలు, మంగళవాద్యాలు, బాణాసంచా కాల్పులు, అఘోరాల వేషధారణలతో శివస్వాములు నృత్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం గోదావరి కాలువలో పార్థివలింగాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ దేశ క్షేమం కోరుతూ అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారి పార్థివలింగ గ్రామోత్సవం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
శంభో శంకర. ఈ రోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబలేశ్వర స్వామి శివదీక్ష పేరు నుంచి శివస్వాములు అఘోర వేషాలతో పార్థిలింగేశ్వరుడితో వస్తున్నారు. మీ ముందుకి ఆ పార్థిలింగేశ్వరుడిని దర్శించుకుని ఆ పార్థిలింగేశ్వర పాత్ర కోసం, అలాగే ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ప్రగతి కోసం ఈ ఊరేగింపు చేస్తున్నాం మేము. అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయాల ప్రసాద పంచి పెడుతున్నాము. ఈ యొక్క ప్రసాద పెడుతున్న ప్రతి సోమవారం జరుగుతుంది. అలాగే పేరభక్తులు వెంకటేశ్వర ప్రసాద స్వామి గారు గురుస్వామి గారు ఆధ్వర్యం జరుగుతుంది. ఓం నమస్కార మహాదేవ శంభో శంకర. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారిని చిత్రపటాన్ని అందజేశారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు 89వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు 2025 ప్రధానోత్సవం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని రాష్ట్రానికి 4వ అద్భుతంగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో రామోజీరావు దార్శనికతను, ఆయన సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. శ్రీ రామోజీరావు గారి 89వ జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, భారత మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారిని, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని, మిత్రులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు జి రామ్మోహన్ నాయుడు గారిని, మిత్రులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, రామోజీరావు గారి అభిమానులను, రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల సిబ్బంది అందరూ, ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు గారు ఏ విలువలను, ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈనాడు రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి, వారు అందించిన సంస్థలు, ఈ సంస్థల్ని నిర్వహించడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆర్థిక భారంతో కూడుకున్నాయి. చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది, కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరము అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది. ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే
ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు, రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది. అందుకే నేను చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది, టాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు, హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి నగరానికి రామోజీ ఫిలిం సిటీకి రావాలి. స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ప్రారంభించినరో ఈరోజు ఆ కళ నిజమైంది. ఎవరైనా సినిమా తీయాలి అని అనుకుంటే స్క్రిప్ట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లోకి వస్తే ఈరోజు ప్రింట్ తీసుకొని బయటికి వెళ్ళేంతగా అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ వారు కేంద్రీకృతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో చంద్రబాబు లోకేష్ కృషి అద్వితీయమన్న ఎమ్మెల్యే రాము. జగన్ విధ్వంసకర విధానాలతో వెళ్లిన కంపెనీలు సైతం తిరిగి వస్తున్నాయని వెల్లడి. శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుకబడితనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రామోజీరావు 89వ జయంతి సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు 4వ అద్భుతం అన్న సీఎం రేవంత్ రెడ్డి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.